రాగోపి, మీరెవరో నీకు తెలుసా? పెద్ద కాంట్రాక్టరు, చాలా డబ్బున్న గొప్పవారు. పేరు శ్రీకాంత్. మన సుశీల మీద మనసు పడి పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు. బాబు శ్రీకాంత్, ఇతను గోపి అని మా వారి మేనల్లుడు, మాకు కాబోయే చిన్నల్లుడు. హలో గోపి, ఏమిటి అలా చూస్తున్నావు? గతంలో నేను చూసిన మనిషివి గనక ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకున్నందుకు ఆనందంగా లేదు సరిగదా, అసహ్యంగా కూడా ఉంది. మర్యాదగా వెళ్ళి కలిసి. గోపి, ఏమిటి ఆయన్ని పోమంటున్నావు? పూల మొక్కలున్న చోటకి పశువులు రాకూడదు అత్తయ్య. మిస్టర్ శ్రీకాంత్, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు మీద ఉంటేనే మంచిది, మర్యాదస్తుల ఇళ్లలోకి రాకూడదు. గోపి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు. ఇది నా తల్లి పుట్టిన గడ్డ, ఇక్కడ నీలాంటి వాళ్ళు అడుగు పెట్టకూడదు. మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా మెడబెట్టి బయటికి గెంటాల్సి ఉంటుంది. దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా! నా ఇంటి గుమ్మం ముందొచ్చిన అదృష్టానికి కాలతని తరిమేశావు కదరా. ఆ లక్షాధికారి సుశీలని పెళ్లి చేసుకుంటానని తనంతట తానే వచ్చి అడిగితే తిట్టి పంపిస్తావా? వాడలాంటి దురుద్దేశంతో వచ్చాడని నేను అలా మాట్లాడాను. అత్తయ్య, సుశీలను వాడికి ఇచ్చి పెళ్లి చేయడం అంటే మన చేతులతో మనమే ఉరివేసినట్టు అవుతుంది. నోర్బోయ్! నీ తోడలు లక్షాధికారి అయితే ఆయన ముందు నువ్వు అడుక్కు తినేవాడేలా కనబడతావని ఈర్ష్యతో మాట్లాడుతున్నావు. కారులో తిరిగి ఆయన ముందు నువ్వు కాలి నడకన నడవాల్సి వస్తుందనే కుళ్ళుతో మాట్లాడుతున్నావు. ఆ డబ్బున్న వారి గురించి మాట్లాడడానికి నీకే హక్కుంది, అర్హత ఉంది. పోయిక్కడి నుంచి. వెళ్తానత్తయ్య. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నాకు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన మనసు ఉంది. వస్తాను. ఏమిటి మీనాక్షి, ఏమైంది? ఏమవటం ఏంటండి? ఆ కాంట్రాక్టర్ సుశీలని పెళ్లి చేసుకుంటానని అడిగితే మీ ముద్రష్టపు మేనల్లుడు పానకంలో పుడకలా వచ్చి ఆయన్ని అనరాని మాటలన్నీ అని తిట్టి పంపించాడండి. గోపి మాట్లాడటానికి కారణం ఏదైనా ఆ కాంట్రాక్టర్ కి మన అమ్మాయిని ఇవ్వటం అంత మంచిది కాదు మీనాక్షి. ఏమిటండి మీరు అనేది? ఆ అబ్బాయికి ఏం తక్కువని? తక్కువని కాదు మీనాక్షి నేను వద్దనేది, అన్నిట్లోనూ మనకంటే ఎక్కువని. మరో విషయం చెప్పనా, ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇవ్వమని అడిగాడనుకో, అదెంతో గొప్ప విషయం ఉంటుంది లోకం. అదే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడిగితే ఎంత కండకావరం ఉంటుంది అదే లోకం. మన అమ్మాయిని అడిగితే అది గొప్ప, వాళ్ళ అమ్మాయిని అడిగితే అది తప్పు. డబ్బున్న వాళ్ళకి మనకి మధ్య అంత తేడా ఉంది మీనాక్షి. అమ్మా, పెళ్లి చేసుకోవలసిన దాన్ని, ఆ పైన కాపురం చేయాల్సిన దాన్ని నేను. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీ అంతట మీరే మీకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఉద్దేశం చెప్తున్నా, నాకు ఆయనంటే ఇష్టం. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. గోపి అన్న మాటలకు నేనేం బాధపడలేదు. మీకు ఇష్టమైతే సుశీల్ నేను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు, త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగే చేయండి. నాకు నానే వాళ్ళు ఎవరూ లేరు. రెండు వైపులా వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలి. ఈ వివాహం అయిన తర్వాత మీరంతా ఇక్కడే వచ్చి ఉండాలని నా కోరిక. సార్, 2 lakhs 2 లక్షలు ఇస్తామన్న బ్రహ్మానందం గారి అమ్మాయిని కాదని పూరి గుడిసెలో ఉండే ఆ అమ్మాయిని చేసుకుంటారా? అవును రంగా, పెద్దింటి పిల్లల ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాలి. అదే పేదంటి పిల్లలకు పేదతనమే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వినయం, ఓర్పు నేర్పుతుంది. ఏ విషయంలోనూ వాళ్ళు గట్టిగా ఎదురు తిరగలేరు. గొప్పవాడు పెళ్లి చేసుకున్నాడు అన్న కృతజ్ఞతతో పడి ఉంటారు. అదే మనకు శ్రీరామరాజ్యం. సార్, యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్. కరెక్ట్ కరెక్ట్. హలో. హలో శ్రీకాంత్, నేను సుందర్ని. నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఆలస్యంగా తెలుసుకున్నావు డియర్. పెళ్ళవటమే కాదు, మొదటి రాత్రి కూడా జరగబోతోంది. నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు. మన తొలి రాత్రి ఎంతో మధురంగా గడుపుదామన్నావు. మనకు పెళ్ళ తొలి రాత్రి? చూడు డియర్, పెళ్లి అనే దానికి ఒక అందం ఉండాలి, తొలి రాత్రి అనే దానికి ఒక అర్థం ఉండాలి. చూడాలి, నువ్వు కొత్త పెళ్లి కూతురుగా గదిలోకి అడుగు పెట్టావనుకో, మొదటి రాత్రి థ్రిల్ మనిద్దరి మధ్య ఏముంటుంది? ఎన్నో మొదటి రాత్రుల్లో గెస్ట్ హౌస్లోనూ, పార్కుల్లోనూ, హోటల్ రూమ్స్ లోనూ ఆతృతగా, దొంగతనంగా మళ్ళీ అవకాశం దొరకదేమోనంత గుర్తిగా గడిపేశాం.
కార్యం గదిలోకి వస్తూ కన్నెపిల్లల అడుగులో అడుగు వేసుకుంటూ తడబడుతూ బెరుకుగా నడిచి రాగలవా? గదిలోకి అడుగు పెట్టి నువ్వు కొత్త పెళ్లి కూతుర్లా చూసి చూడనట్టు నాకేసి చూడగలవా? ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుంటే అది కాలిపోయిన సిగరెట్ పీకలా, మొదటి రాత్రి జరుపుకుంటే అది ఖాళీ అయిపోయిన విస్కీ బాటిల్లా మోస్ట్ హోప్లెస్ గా ఉంటుందే తప్ప అందులో థ్రిల్ ఉండదు, తమాషా ఉండదు, తపన ఉండదు, తాతహా ఉండదు. అయినా డియర్, తొలి రాత్రికి కావలసింది ఆడపిల్ల మాత్రమే కాదు, అది కన్నె పిల్ల కూడా అయి ఉండాలి. ఏమిటి సుశీల, ఇన్ని రకాల కూరలు వడ్డించావు? నీకు ఎక్కువ రుచులు కావాలనే సంగతి రాత్రి కదండి నాకు తెలిసింది. నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు అర్థమైంది సుశీల. రాత్రి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడాను. నువ్వు వింటున్నావని తెలిసే మాట్లాడాను. ఎందుకో తెలుసా? చెప్పండి. నా జీవితంలోకి ఎందరో ఆడవాళ్ళు వచ్చారు సుశీ. వాళ్ళంతా డబ్బు కోసం వచ్చారని నేనంటున్నాను, ప్రేమించి వచ్చామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చానని నేనంటున్నాను, నేను అన్యాయం చేశానని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒకరితో ఒకరు ఆడుకోవడం మాత్రం నిజమేగా? నిజమే, కానీ ఆ ఆటకు అలవాటు పడ్డవాణ్ణి, ఆడుకున్నవాణ్ణి నీతో ఎందుకు ఆడుకోలేదు తెలుసా? కొందరిని చూడగానే ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నిన్ను చూడగానే నీలో నాకు కావలసిన ఇల్లాల్ని చూశాను, డబ్బుకు ఆశపడని పేదరాల్ని చూశాను. డబ్బంటే పడి చచ్చే ఆట బొమ్మలతో ఇక ఆడకూడదని నిశ్చయించుకున్నాను. నిన్ను కోరి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఒకరి మీద ఒకరు నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తేనే అది దాంపత్యం అవుతుంది. లేకుంటే అది ఒట్టి రైలు ప్రయాణం అవుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఏమిటో నీ మీదే ఆధారపడి ఉంది. ఆలోచించుకో చూసి. బాతులు పట్టడం, కోళ్లు పట్టడంతోనే బతుకంతా ఈసిగిపోయింది. సెటిల్మెంట్ అయిపోదామంటే ఒక్కంప కూడా దొరకదు కదా. ఇదేదో పెద్ద కొంపలాగే ఉంది, దూరుతాం. దండాలండి అమ్మగారు. ఎవరు నువ్వు? అలాగే ఉండండి. ఆహా, తనకి తీర మీ అందాన్ని ఒక్కసారి చూడండి అమ్మగారు. నిజంగా అంత అందంగా ఉన్నానా? ఉన్నానా అని మెల్లగా అడుగుతారేటమ్మా. ఆ గవర్నమెంట్ వాడు మిమ్మల్ని చూడలేదు కానీ చూస్తుంటేనా 100 రూపాయల నోటు మీద 3 సింహాలు బొమ్మ వేయటం మానేసి మీ బొమ్మ అచ్చి వేస్తారంటే నమ్మండి.